హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మా స్వాములంతా కూడా శబరిమలైకి కొండకి ఇరుముడు కట్టుకొని బయలుదేరుతున్నారు. ఈ టైంలో మా ఇంట్లో ఉన్న హడావిడి, అదేవిధంగా మాలేసుకొని శబరిమలైకి వెళ్ళే వాళ్ళ ఇంట్లో ఉండే హడావిడితో పాటు మా మామయ్య బస్సులు వేస్తాడు కాబట్టి బస్సులు వేసి స్వాముల్ని దర్శనానికి తీసుకెళ్తాడు. ఒక 1 వీక్ టూర్ లాగా. ఈ టూర్ వేసిన వాళ్ళ ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, బస్సు బయలుదేరేంత వరకు ఆ వాతావరణం అనేది మీ అందరికీ చూపిస్తాను. ఒక ఇల్లు అనేది మొత్తం ఒక క్లమ్జీ అయిపోతుంది. ఎక్కడ ఏ వస్తువు ఉంటుంది ఎవరికి కూడా మాకు కూడా అర్థం కాదు. వస్తువులన్నీ బస్కి చేర్చేంత వరకు కూడా మేము చాలా హడావిడిగా ఉంటాము. ప్రజెంట్ మా అత్తమ్మ అయితే 3 o'clockకి లేసి ఇవన్నీ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. మేమైతే 5 o'clockకి లేసి స్నానాలు చేసి ఇట్లా రెడీ మాత్రమే ఉన్నాము. స్వాములు ఆల్రెడీ మా మామయ్య అదేవిధంగా మా ఆయన వెళ్ళి గుడికి వెళ్ళి ఈ ఇరుములకి సంబంధించిన ప్రిపరేషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మేము ఇక్కడున్న వంట సామాను అదేవిధంగా వంటలు అన్నీ చేసుకొని మేము మా ఇంట్లో వాళ్ళంతా కూడా బయలుదేరడం జరుగుతుంది. మా ఫ్యామిలీ అంతా కూడా శబరిమలై వెళ్తున్నారు ఇరుముడు కట్టించుకొని. ఇంతోపాటు బస్సు బయలుదేరుతుంది కాబట్టి ఎటువంటి హడావిడి ఉంటుంది ఆ ఇంట్లో అనేది మీ అందరూ చూడండి. అందరికీ శబరిమలైకి ఇరుముడు కట్టుకొని వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మాకు మాత్రం కొంచెం భయంగా, దడదడగా, అదేవిధంగా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే వన్స్ స్వాములు బయలుదేరిన తర్వాత ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది, బయలుదేరేటప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఎవరికి అర్థం కాదు. చూస్తే కూడా ఈ వాతావరణం అంతా కూడా మీ అందరికీ ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి మా ఇంటి పరిస్థితి ఎలా ఉంది. స్వాములు బయలుదేరడానికి ముందు ఈ ప్రిపరేషన్ వర్క్స్ అంతా ముందు ఎలా ఉంది, బయలుదేరేసిన తర్వాత ఆ క్లమ్జీనెస్ ఎలా ఉంటుంది మీ అందరూ చూడండి. ఈ వీడియో ద్వారా మీ అందరూ చూపిస్తాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమితి కిచెన్స్. ఈ రోజు నుంచి వ్లాగ్స్ అన్ని నేనే కంటిన్యూ చేస్తాను. చెప్పి ఎందుకు రానని చెప్పేసి ఛానల్ అమ్మేస్తున్నానని చెప్పి ఇదంతా కూడా మా స్వాములు కొండకు బయలుదేరడానికి బస్సు సామాను ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాము. చూడండి, ఇవి బస్కి సంబంధించిన సామాను. ఇది ముందు రోజే మా అత్తమ్మ వాళ్ళు అదేవిధంగా బస్కి వెళ్ళే వంట వాళ్ళు వీళ్ళంతా కలిసి ఇవి రెడీ చేసుకుంటారు. ఇవి రెడీ చేసుకునేటప్పుడు మా ఇల్లంతా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఎక్కడ ఏ వస్తువు ఉంటుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే చాలా హడావిడిగా ఉంటాము. ఈ హడావిడిలో ఏ ఒక్క వస్తువుని ఉన్న ప్లేస్లో సర్దుకునేంత టైం కూడా ఉండదు. చూడండి, బస్కి సంబంధించి ఊరగాయలు కానీ ఈవెందో 2-3 days ఆ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసే అంత టైం కూడా ఉండదు. ఈ పచ్చళ్ళు ఇప్పుడు సామాన్లకి వంటకి ముందుగా బస్సు బయలుదేరడానికి ముందుగా కావాల్సిన ఫుడ్డు, ఆ బస్కి సంబంధించిన సామాన్ ఈ విధంగా అన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటాము. వీటన్నిటితో పాటు మా ఇల్లు అనేది ఈ సామాన్తో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఒకసారి చూడండి. స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తాను ఎలా ఉంటుందో మా ఇల్లు. ఈ బస్సు సామాన్తో ఫుల్గా నిండిపోయి ఉంటుంది. ఈ బస్సుకు సంబంధించిన కూరగాయలు కానీ వంట పాత్రలు కానీ ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకునేస్తాం. చూడండి, స్టార్టింగ్ నుంచి ఈ వస్తువులన్నీ కూడా మా ఇంట్లో ఎలా ఉంటాయో. ఎక్కడా కూడా కొంచెం కూడా గ్యాప్ ఉండదు. అసలు ఏ వస్తువు ఎక్కడుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఇల్లంతా కూడా హడావిడిగా మొత్తం వస్తువులన్నీ ఒక చోట చేరిపోయి ఉంటాయి. ఈ వస్తువులన్నీ బస్కి చేర్చేంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది.
గాంధీ మామ పొడి మే శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప నివేదించు అయ్యప్ప నీవేనమ్మే అయ్యప్ప నామం అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ప్రణామప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవేనమ్మే అయ్యప్ప మా స్వాములు కొండకి వెళ్ళిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 12:30 అయింది. ఇప్పుడు మనం ఇంటి క్లీనింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది కొంచెం మనకి డిఫికల్టీయే, అయినా కానీ ఈ క్లీనింగ్ వర్క్స్ అనేది ఎలా చేస్తా అనేది మీరు ఒకసారి ఈ వీడియోలో చూడండి. అందరిది ఒక బాధ అయితే నా కూతురితో ఒక బాధ, దీంతో పాటు నేను ఆడుకోవాలంట.
ఈ విధంగా మా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం జరిగింది. ఈ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.